హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిస్. ఈ ఎపిసోడ్ కూడా నేను 120 కౌంట్ కాటన్ శారీస్ తోటే వచ్చానండి. సో ఈ ఎపిసోడ్ మొత్తం నేను చూపించబోయేది 120 కౌంట్ కాటన్ శారీస్. 6 మీటర్స్ శారీ ఇస్తాను, 1 మీటర్ థిక్ మెటీరియల్ తోటి బ్లౌజ్ ఇస్తాను. సో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి అవైలబిలిటీని కనుక్కోండి. దెన్ ఫర్దర్ స్టెప్స్. ఈ శారీస్ అన్నీ కూడా మీరు నార్మల్ వాష్ చేసుకోవచ్చండి. గంజి పెట్టేసి ఇస్త్రీకిచ్చుకోవచ్చు, పాలిషింగ్కి కానీ రోలింగ్కి కానీ మీ వీల్ని బట్టి ఈజీగా మెయింటైన్ చేసుకోగలిగే వెరీ లైట్ వెయిట్ కంఫర్టబుల్ 120 కౌంట్ శారీస్ అండి అన్నీ కూడా. నేను ఫస్ట్ నెరవు చూపిస్తాను కదండి, యాజ్ యూజువల్ అలాగే చూపిస్తున్నా. మంచి హైట్ ఉందండి. మీరు 5'4", 5'5" ఉండే వాళ్ళ వరకు హ్యాపీగా బాగా దోపుకుంటానికి వస్తుంది. నా హైట్ ఉంటే ఇంత దోపేయచ్చు. సో కంఫర్టబుల్గానే ఉంటున్నాయి శారీస్ అన్నీ. 6 మీటర్ ఇస్తాను కాబట్టి మీకు ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. మన ఎపిసోడ్లో ఫస్ట్ శారీ అండి, నేను కాంబినేషన్ వైజ్ చూపించబోతున్నాను. సో లైట్ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్లో సింపుల్గా బోత్ సైడ్స్ బార్డర్ డై చేయించాను. లైట్ బ్లూ తోటి డార్క్ బ్లూ మీద, మధ్యలో అంతా డార్క్ బ్లూ మీద బ్లాక్ కలర్ తోటి ప్రింట్ ఇచ్చామండి. బ్లాక్ కలర్ తోటి ప్రింట్ ఇచ్చి డార్క్ బ్లూ తోటి కూడా చిన్న చిన్న బూటీస్ ఇచ్చాము. దానివల్ల మంచి లుక్ వచ్చేసింది. చక్కగా స్టైలిష్గా డిజైనర్ లుక్ ఉన్న శారీ అండి. సో మీకు పళ్ళు సింపుల్గా డార్క్ బ్లూ డై చేయించాను. ఇది ఇంక్ బ్లూ అంటారు కదా, నేవీ బ్లూ కాదండి, ఇంక్ బ్లూ, వైలెట్ ప్లస్ బ్లూ కలిపి వెరీ యూనిక్గా డై చేయించిన కలర్ కాంబినేషన్. దానివల్ల ఈ బ్లూకి కూడా మంచి లుక్ వచ్చిందండి. డార్క్ కలర్ బ్లౌజ్ ఇచ్చాను. మీకు ఇంక్ బ్లూకి రెడ్ బ్లూ కలర్ తోటి బార్డర్ వచ్చేసి బార్డర్ వరకు సింపుల్గా ప్రింట్ ఇచ్చారు. మన నెక్స్ట్ శారీ అండి, ఇందాక బోత్ సైడ్స్ బార్డర్ చూపించాను కదా, ఇది సింగిల్ సైడ్ బార్డర్. ఇదే కాంబినేషన్లో బ్యాక్ టు బ్యాక్ కొన్ని శారీస్ చూపిస్తాను, నెక్స్ట్ కాంబినేషన్ మారుస్తాను. సో దట్ మీకు ఈ కాంబినేషన్లో మీకు ఏ ప్యాటర్న్ ఎలా ఉందో అర్థమవుతుంది. సో ఏది నచ్చితే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. రెడ్ బ్లూకి ఇంక్ బ్లూ తోటి బార్డర్, సింగిల్ సైడ్ పెద్ద బార్డర్ డై చేయించాను. దాని మీద మీకు రెడ్ బ్లూ తోటి ప్రింట్ ఇంక్ బ్లూ మీద ఇచ్చేసాం. సపరేషన్కి బ్లాక్ ఇచ్చాము. పైన మొత్తం కూడా రెడ్ బ్లూ మీద ఇంక్ బ్లూ ప్లస్ బ్లాక్ కలర్ తోటి పెద్ద పెద్ద బుటీస్ తీసుకున్నామండి. దగ్గరగా ప్రింట్ ఇచ్చేటప్పటికి క్లాస్ లుక్ వచ్చేసింది. పళ్ళు మొత్తం ఇంక్ బ్లూ, దాని మీద శారీలో వాడిన డిజైన్స్ తోటి యూనిక్గా ప్రింట్ చేయించాను. దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్, ఇంక్ బ్లూకి రెడ్ బ్లూ, సింపుల్గా హ్యాండ్ వర్క్ బార్డర్ ప్రింట్ చేయించేసాను. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, అవైలబిలిటీని కనుక్కోండి. దెన్ ఫర్దర్ స్టెప్స్. మన నెక్స్ట్ శారీ అండి, ఇది క్రాస్ లైన్స్ డై చేయించాను. సేమ్ కాంబినేషనే చూపిస్తాను కదా, బ్యాక్ టు బ్యాక్ సేమ్ కాంబినేషనే చూపిస్తాను నేను మీకు. సో క్రాస్ లైన్స్ డై చేయించాను. ఇది పళ్ళు పార్ట్లో రెడ్ బ్లూ వచ్చేసింది మీకు. శారీ అంతా కూడా క్రాస్ లైన్స్ రెడ్ బ్లూ అండ్ ఇంక్ బ్లూ. సో పెద్ద పెద్ద బంచెస్ తీసుకున్నాము. బ్లాక్ అవుట్ లైన్ రెడ్ బ్లూ ఫిల్లింగ్ తోటి, మీకు ఇంక్ బ్లూ మీద సపరేషన్కి బ్లాక్ తోటి ఒక లైన్, మధ్యలో అంతా కూడా ఫ్లోరల్ ఇచ్చేసామండి. పళ్ళు కూడా సేమ్ డిజైన్ ఇచ్చాము. దీనికి కూడా నేను డార్క్ కలర్ బ్లౌజ్ విత్ రెడ్ బ్లూ పౌడర్, సింపుల్గా హ్యాండ్స్ వరకు ప్రింట్ ఇచ్చాం. పైపింగ్ వేయించి కుట్టించేసుకోండి, లుక్ చాలా బాగుంటుంది. ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీయండి, అవైలబిలిటీని కనుక్కోండి. దెన్ ఫర్దర్ స్టెప్స్. మన నెక్స్ట్ శారీ అండి, సేమ్ రెడ్ బ్లూ అండ్ ఇంక్ బ్లూ కాంబినేషన్లో పాట్లీ పళ్ళు. సో మీకు శారీ హాఫ్ వరకు ఇలా రెడ్ బ్లూ వచ్చేసింది. రెడ్ బ్లూ మీద సింపుల్గా ప్రింట్ చేయించాను. బార్డర్కి చిన్న బ్లాక్ కలర్ తోటి లైన్ ఇచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్గా రిచ్ లుక్ వచ్చేసిందండి. క్లోజప్లో చూపించినాను, అర్థమవుతుంది. సో మీకు రెడ్ బ్లూ మీద డార్క్ బ్లూ తోటి ప్రింట్ ఇచ్చి చిన్నగా బ్లాక్ కలర్ తోటి ఒక లైన్ ఇప్పించాము. పళ్ళు కూడా కంటిన్యూసే వచ్చేస్తుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాను. మీకు రెడ్ బ్లూ పైన ఓనీ పార్ట్ మొత్తం వస్తుంది కాబట్టి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్ వరకు ప్రింట్ చేయించానండి. పైపింగ్ వేయించి కుట్టించుకోండి. ఈ శారీ మీకు పాట్లీ పళ్ళు అన్నాను కదా, శారీ స్టార్టింగ్ నుంచి లెహంగా పార్ట్ ఎండింగ్ వరకు ఇలా డిజైన్ వస్తుంది. సో మీకు రెడ్ బ్లూ ఇంక్ బ్లూ వచ్చేసింది. ఇంక్ బ్లూ మీద బంచెస్ తీసుకున్నాము. పైన చిన్న చిన్న బుటీస్ సేమ్ డిజైన్ని బ్లాక్ కలర్ తోటే కంటిన్యూ చేసాం. దానివల్ల శారీకి లుక్ వచ్చింది. లంగావణి శారీస్ కావాలి అనుకునే వాళ్ళు ఈ శారీని ఆర్డర్ చేసుకోండి. అలాగే లంగావణి శారీస్ మీకు ఇంకేదైనా కాంబినేషన్లో కావాలా, బల్క్గా కావాలా, నాతోటి డిస్కస్ చేయండి. మన నెక్స్ట్ శారీ అండి, సేమ్ కాంబినేషన్ రెడ్ బ్లూ అండ్ ఇంక్ బ్లూ. ఇది నేను అసెండింగ్ ఆర్డర్ చేయించాను. స్ప్రింగ్ మోడల్ అంటారు కదా మీలో చాలామంది.
సో మీకు శారీ స్టార్టింగ్ మీకు ఇంక్ బ్లూ ఎక్కువ వస్తుంది, పళ్ళు పాటుకు వచ్చేటప్పటికి ఇక్కడ కనిపించేది ఇంక్ బ్లూ కొంచెం ఉంటుంది, మొత్తం రెయిన్ బ్లూ. పళ్ళు కూడా మీకు మొత్తం రెయిన్ బ్లూ వచ్చేసింది. సో శారీ స్టార్టింగ్లో ఇలా ఉంటుంది, మీకు ఇంక్ బ్లూ ఎక్కువ వస్తుంది, గ్రాడ్యువల్గా మీకు రెయిన్ బ్లూ పెరుగుతూ ఇంక్ బ్లూ తగ్గుతుంది. శారీ ఎండింగ్కి వచ్చేటప్పటికి ఓన్లీ రెయిన్ బ్లూనే పళ్ళులో కనిపిస్తుంది, పైన కొంచెం మీకు ఇంక్ బ్లూ కనిపిస్తుందండి. సో మీకు లుక్ బాగా వస్తుంది. యూనిక్ శారీ కావాలి అనుకునే వాళ్ళు ఈ శారీని ఆర్డర్ చేసుకోండి. దీనికి డార్క్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసాను, హ్యాండ్స్ వరకు మంచిగా రెయిన్ బ్లూ ఇచ్చేసి సపరేషన్కి కూడా బ్లాక్ తోటి ఒక లైన్ ఇచ్చామండి. రెయిన్ బ్లూ మీదే కాకుండా సపరేషన్ కూడా ఇచ్చాం. సో లుక్ ఇంకా బాగా వస్తుంది. మన నెక్స్ట్ శారీ అండి. ఈ కాంబినేషన్లో మీకు బార్డర్ చూపించాను, సింగిల్ సైడ్ చూపించాను, అలాగే మీకు పాట్లీ పళ్ళు చూపించాను, సో క్రాస్ లైన్స్ చూపించాను. ఇది లంగావణి. మీలో పాట్లీ పళ్ళుకి లంగావణికి డిఫరెన్స్ తెలుసు కదా. లంగావణి అంటే ఇలా పళ్ళులో ఒక కొండ వస్తుంది, కుచ్చెలలో ఒక కొండ వస్తుంది. పళ్ళులో కుచ్చెలలో లైట్ బ్లూ ఇచ్చేసాము, మొత్తం ఇంక్ బ్లూ ఇచ్చాము. నాకు కొంచెం డార్కర్ షేడ్ వేసుకుంటే ఇష్టం అనుకున్న వాళ్ళు ఈ శారీని బుక్ చేసుకోండి. ఇది పైన పార్ట్ అంతా వస్తుంది మీకు ఫ్లీట్స్లో, మళ్ళీ ఇలా బంచెస్ వచ్చేసేయండి. ఇది ఫ్లీట్స్లో వస్తుంది, సేమ్ డిజైన్ మీకు శారీ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇంక్ బ్లూ వస్తుంది. సో సేమ్ డిజైన్ మీకు మళ్ళీ పళ్ళులో వస్తుంది. నేను దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇవ్వలేదండి, లైట్ బ్లూ బ్లౌజ్ కొంచెం డల్ అవుతుందేమో అని చెప్పి ఇంక్ బ్లూ తోటే బ్లౌజ్ ఇచ్చాను. లైట్ బ్లూ తోటి పైపింగ్ వేయించుకోండి, లుక్ బాగా ఉంటుంది. ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీయండి, అవైలబిలిటీని కనుక్కోండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. అదే కాంబినేషన్ చూసి బోర్ కొట్టిందా, ఫర్ ఏ చేంజ్ ఒక కాంబినేషన్ మార్చి చూపిస్తున్నానండి. ఇది వైలెట్ అండ్ ప్యారెట్ గ్రీన్. ఇది పాట్లీ పళ్ళు డై చేయించాను. ఓణీ పాటికి నేను ముగ్గులు ఇచ్చేసి పైనుంచి బుటీస్ ఇచ్చానండి. ఈ మధ్య ముగ్గుల శారీస్ ఇద్దరు ముగ్గురు అడిగారు, లంగావణిలో ముగ్గుల శారీ కావాలని కూడా. ఎవరు అడిగారో వాళ్ళు ఒక్కసారి చెక్ చేసుకుని బుక్ చేసుకోండి. సో పళ్ళులో కూడా నేను ప్లెయిన్ శారీకి ప్లెయిన్ వైలెట్ ఉన్న పాటికే యూనిక్గా ప్రింట్ చేయించాను. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితేనే బాగుంటుంది అని చెప్పి ప్యారెట్ గ్రీన్కి వైలెట్ బార్డర్ తోటి చక్కగా ప్రింట్ చేయించానండి. ఈ శారీ ఇదంతా లెహంగా ఓణీ పార్ట్ వచ్చేస్తుంది మీకు. ఇది పళ్ళు వస్తుంది, బ్లౌజ్ ప్యారెట్ గ్రీన్. సో లెహంగా పార్ట్ చూపించాలి కదా, మొత్తం మీకు ప్యారెట్ గ్రీన్ వచ్చి ఫ్లోరల్ ఇచ్చి కిందంతా ముగ్గులు ఇచ్చేసాం. సో మీకు లెహంగా పార్ట్కి మొత్తం ముగ్గు కింద బార్డర్ వచ్చేసి ఫ్లోరల్ వస్తుంది. ఓణీ పాటు మొత్తం ఇలా వైలెట్ తోటి వచ్చేసింది. ఈ ఎపిసోడ్లో ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని కనుక్కోండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. ఇది లైట్ ఆలివ్ గ్రీన్కి మంచి డార్క్ గ్రీన్ ఇచ్చేసానండి, సింగిల్ సైడ్ ఐ చేయించాను. సో మీకు క్లాస్ లుక్ వచ్చేసింది. దాని మీద డార్క్ గ్రీన్ మీద లైట్ గ్రీన్ తోటి ప్రింట్ చేసాం. సో పైనంతా సపరేషన్కి ఒక లైన్ బ్లాక్ తోటి ఇచ్చేసి బాటిల్ గ్రీన్ ప్లస్ బ్లాక్ కలర్ తోటి బుటీస్ ఇచ్చాము. పళ్ళు అంతా కూడా మీకు డార్క్ షేడ్ సేమ్ ప్రింట్ కంటిన్యూ చేసేసాం లైట్ కలర్ తోటి. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజే ఇచ్చాను, హ్యాండ్స్ వరకు లైట్ కలర్ డై చేయించి సేమ్ ప్రింట్ చక్కగా సపరేషన్కి ఒక లైన్తో పాటు ప్రింట్ చేయించాను. దీనికి కూడా అంతే అండి, పైపింగ్ వేయించుకోండి, లుక్ ఎన్హాన్స్ అవుతుంది. ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫస్ట్ అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. చాలామంది పాట్లీ పళ్ళు లంగావణి శారీస్ అడుగుతున్నారండి, వాళ్ళ కోసం చాలా శారీస్ చేయించాను. సో మొత్తం కలెక్షన్ చూడాలి అన్నా మీరు నాతోటి త్రూ వాట్సాప్ ఇంటరాక్ట్ అవ్వండి, నేను మీకు పిక్చర్ షేర్ చేస్తాను. ఇది లైట్ బ్లూ డార్క్ బ్లూ కాంబినేషన్లోనే. సో పాట్లీ పళ్ళు చేయించాను, లైట్ బ్లూ మీద మొత్తం మీకు బార్డర్ లాగా ఇచ్చేసి పెద్ద పెద్ద కలశాలు లాంటివి తీసుకుని శారీలో ఓణీ పార్ట్ మొత్తం ప్రింట్ చేయించానండి. పళ్ళు కూడా అదే కంటిన్యూ అయిపోయి కింద ఒక లైన్ వచ్చేసింది. సో దీనికి నేను డార్క్ కలర్ బ్లౌజే ఇచ్చాను, సో దట్ శారీ లుక్ బాగుంటుంది అని. దీనికి పైపింగ్ వేయించుకోకండి, అలాగే కుట్టించేయండి. మీరు బార్డర్ కూడా కొంచెం ఫోల్డ్ చేసి కుట్టించిన లుక్ వచ్చేస్తుంది. 6 మీటర్ శారీ ఇస్తాను, 1 మీటర్ థిక్ మెటీరియల్ తోటి బ్లౌజ్ ఇస్తాను. సో శారీ స్టార్టింగ్ పార్ట్ చూపించాలి కదా, ఇది లెహంగా పార్ట్. శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి కట్టాక. లెహంగా అంతా ఫుల్ ప్రింటెడ్ వచ్చేసింది. మీకు నావీ బ్లూ మీద లైట్ బ్లూ తోటి ప్రింట్ వచ్చేటప్పటికి లుక్ చాలా బాగా వచ్చింది. సో మీకు ఓణీ పార్ట్ మళ్ళీ లైట్ బ్లూ వచ్చింది, దాంతో వేరియేషన్ చక్కగా కనిపించి కుచ్చెల ఎండింగ్ వరకు ఈ డిజైన్ వస్తుంది. మిగతా పార్ట్ మొత్తం లైట్ బ్లూ వచ్చేస్తుంది. ఇది టీల్ బ్లూ ఇంక్ బ్లూ కాంబినేషన్లో అండి, టై అండ్ డై చేయించాను నేను. సో పెద్ద పెద్ద డైమండ్స్ లాగా శారీ అంతా కూడా పెద్ద డైమండ్స్ టై అండ్ డై చేయించాను. దానికి మీకు ఇంక్ బ్లూ వచ్చేటప్పటికి ఇంక్ బ్లూ మీద నేను సీ గ్రీన్ పింక్ తోటి బంచెస్ తీసుకుని సీ గ్రీన్ తోటి డైమండ్ మొత్తానికి ఒక అవుట్లైన్ లాగా ఇచ్చామండి, షేప్ క్లియర్గా కనిపించేటట్టు. దానివల్ల లుక్ టై అండ్ డై శారీకి ఇంకా బాగా వచ్చేసింది.
సో మీకు దీనికి పళ్ళు కూడా టై అండ్ డై చేయించాను. బ్లౌజ్ ఈనా లత, ఇది పళ్ళు. సో నేను బ్లౌజ్కి కూడా డార్క్ కలర్ ఇచ్చేసి హ్యాండ్స్ వరకు టై అండ్ డై చేయించాను. అది మీరు కొంచెం ఫోల్డ్ చేసి కుట్టించేసుకోండి, లుక్ వచ్చేస్తుంది. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, అవైలబిలిటీని కనుక్కోండి. దెన్ ఫర్దర్ స్టెప్స్. మన ఎపిసోడ్లో నెక్స్ట్ శారీ అండి, షేడెడ్ మీకు తెలియాలని ఇలా చూపిస్తున్నాను. వైట్, టీల్ బ్లూలో లైట్ షేడ్, కొంచెం డార్క్ షేడ్, కిందకు వచ్చేటప్పటికి మీకు మంచి ఇంక్ బ్లూ వచ్చేసింది. సో కట్టుకున్నాక చాలా క్లాస్ లుక్ వస్తుంది మీకు. శారీ అంతా కూడా ఇలాగే ఇచ్చేసాను, నో పళ్ళు అండి దీనికి, అదే కంటిన్యూ అవుతుంది. మీకు వైట్ మీద బ్లూ తోటి ప్రింట్ ఇచ్చేటప్పటికి బార్డర్ మంచి లుక్ వచ్చింది. బుటీస్ వచ్చేసాయి. ఫ్లోరల్ థీమ్ తీసుకుని కింద ఒక డిజైన్ ఫ్లోరల్, ఆ పైన ఆ కింద లాస్ట్కి ఇంక్ బ్లూ మీద కూడా ఫ్లోరల్లోనే కొంచెం థిక్గా వైట్ కలర్ తోటి ప్రింట్ చేయించాను. సో దట్ శారీకి యూనిక్ లుక్ వచ్చేసిందండి. దీనికి నేను బ్లౌజ్ ప్లెయిన్ ఇంక్ బ్లూ ఇచ్చాను, ఓన్లీ హ్యాండ్స్ వరకు వైట్ తోటి. మనం ఇక్కడ బార్డర్లో ఏదైతే ప్రింట్ చేయించామో దాన్నే ప్రింట్ చేయించాను. సో ఇలా మీకు షేడెడ్లో ఇంకేదైనా కాంబినేషన్లో కావాలా నాతో డిస్కస్ చేయండి, నేను మీ డిజైన్ బట్టి డిజైన్ చేసిస్తాను. మన ఎపిసోడ్లో లాస్ట్ శారీ అండి. ఇందాక చూపించింది మీకు టీల్ బ్లూ, వైట్, డార్క్ టీల్ బ్లూ, ఇంక్ బ్లూ, సేమ్ కాంబినేషన్లో సేమ్ డై చేయించడం సేమ్ చేయించాను. దీనికి దానికి వేరియేషన్ ఏంటి అంటే ఆ శారీలో మనం పింక్ వాడలేదు, ఈ శారీలో నేను పింక్ కూడా వాడాను. సో మీకు కొంచెం కలర్ఫుల్గా కావాలి, క్లాస్ లుక్ కాదు, నాకు బ్రైట్ లుక్ కావాలి అంటే ఈ శారీని సెలెక్ట్ చేసుకోండి. సో మీకు పింక్ తోటి చిన్న బార్డర్ ఇచ్చేసాము పైన, పింక్ తోటి అదే డిజైన్ని కింద లైన్స్ లాగా ఇచ్చేసి మనం కొంచెం డిఫరెంట్ ప్రింట్ తీసుకుని కింద మనకి డార్క్ కలర్ మీద వైట్ అండ్ పింక్ తోటి లైన్స్ లాగా ఇచ్చేటప్పటికి వెరీ యూనిక్నెస్ వచ్చిందండి. ఫ్లోరల్ తీసుకున్నాము డార్క్ టీల్ బ్లూ మీద, లైట్ టీల్ బ్లూ ప్లస్ వైట్ మీద ఓన్లీ డార్క్ బ్లూ తోటి ప్రింట్స్ ఇచ్చాం. లైట్ టీల్ బ్లూ మీద మొత్తం మీకు పింక్ అండ్ ఇంక్ బ్లూ తోటి బంచెస్ ఇచ్చాం. గణేష్ క్లోజప్లో చూపించినాను. సో ఒక్క శారీలో ఇన్ని డిజైన్స్ ఓపిక్గా మేము డిజైన్ చేస్తామండి. మీకు వెరీ యూనిక్గా ఇవ్వాలి అని చెప్పి ఇంత కేర్ తీసుకుంటాము. అలాగే మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. సో హ్యాపీ ఫర్ దట్. మీలో చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం, వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోవటం కూడా మర్చిపోకండి. ఈ ఎపిసోడ్లో నేను చూపించిన ప్రతి శారీ కూడా 120 కౌంట్ కాటన్ శారీ, 6 మీటర్ శారీ ఇస్తాను. బ్లౌజ్ మర్చిపోయానండి చూపించడం. థిక్ మెటీరియల్ తోటి 1 మీటర్ బ్లౌజ్ ఇచ్చేస్తాను. ఈ శారీకి నేను డార్క్ ఇంక్ బ్లూ ఇచ్చేసి మనం శారీలో ఇంక్ బ్లూ మీద వాడిన డిజైన్స్ తోటి హ్యాండ్ వరకు ప్రింట్ చేయించాను. సో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, అవైలబిలిటీని కనుక్కోండి. దెన్ ఫర్దర్ స్టెప్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.